హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు నేను మీకు గూగుల్కి బదులుగా మన పేరు ఎలా సెట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మామూలుగా మనము యూట్యూబ్ ఎక్స్ప్లోరర్ కానీ, లేదు అని అంటే మోజిల్లా కానీ, లేదంటే క్రోమ్ కానీ ఓపెన్ చేసినప్పుడు మనకు గూగుల్ అని వస్తుంది కదా. సో అక్కడ మన పేరు కనుక మనం సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అది ఎలా వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ గూగుల్ టైప్ చేయండి, GOOGLE గూగుల్. సో ఆల్రెడీ మనకు ఓపెన్ అయిపోతాయి. సో ఓపెన్ చేశాను. చూడండి, ఇక్కడ గూగుల్ అని వచ్చింది. ఈ ప్లేస్లో ఇప్పుడు మన పేరు మనం సెట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ దీనికి ఒక సైట్ ఉంది, దట్ ఈస్ గూగుల్ మై వే. సో గూగుల్ మై వే అనే దాని ద్వారా మనం చేంజ్ చేసుకుంటాము. సో ఇక్కడ googlemyway.com ఉంది కదా. సో దీని మీద టిక్ చేయండి. సో ఇలా వస్తుంది. ఇక్కడ మన పేరు అడుగుతుంది. సో నేమ్ ఇవ్వండి, ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. క్యాపిటల్స్ కానివ్వండి, స్మార్టెస్లో కానివ్వండి, ఏదైనా నేమ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ చేయండి. ఓకే, దెన్ ఇక్కడ క్రియేట్ అనండి. చూడండి, గూగుల్ నెక్స్ట్ జెన్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఒకవేళ లోగో చేంజ్ చేసుకోవాలంటే కూడా చూడండి, దీన్ని మనం హోమ్ పేజ్గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ప్లీజ్ డూ ఇట్ మ్యాండరీ. గో టు ద టూల్స్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి హోమ్ పేజ్లో మెయిన్లో అవర్ కరెంట్ పేజ్ అనేది ఇవ్వమంటున్నాడు. ఓకేనా. సో టూల్స్ ఆప్షన్స్లో హోమ్ పేజ్లో మెయిన్ దగ్గర మన ఆప్షన్ ఇవ్వాలి. సో ఎలా అంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ టూల్స్ లేదంటే ఆప్షన్స్. ఓకేనా, ఈ టూల్స్లోకి వెళ్ళి ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూడండి హోమ్ పేజ్ అని ఉంది కదా. ఇక్కడ హోమ్ పేజ్ దగ్గర మనం దీన్ని పేస్ట్ చేద్దాం. అంటే ఏదైతే వెబ్సైట్ ఇప్పుడు మనం కాపీ చేసుకున్నామో ఆ పేజ్ని మనం పేస్ట్ చేస్తాం. ఓకేనా. సో యూజ్ కరెంట్ పేజ్. సో ఈ పేజ్ అయినా సరే, ఇదైనా సరే. ఓకే, ఇది చేసిన తర్వాత మళ్ళీ మనం దీన్ని మేక్ డిఫాల్ట్ అనేసేయండి. ఓకే, ఓకే చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేయండి. ఈ బ్రౌజర్ని క్లోజ్ చేసేయండి, క్లోజ్ ట్యాబ్స్. సో ఇప్పుడు కనుక మనము మొజిల్లా డైలీ కనుక మనం ఓపెన్ చేసినట్టు ఏదంటే ఎప్పుడు ఓపెన్ చేసినా సరే మొజిల్లా ఫైర్ ఫాక్స్ మన హోమ్ పేజ్ ఏం పెట్టుకున్నామో అదే హోమ్ పేజ్ తోటి మన గూగుల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, గూగుల్ దగ్గర మన పేరు వచ్చేసిందా లేదా. సో ఇక్కడ మనం మామూలుగా ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఏదైనా సరే మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనం గూగుల్ లాగానే దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఏదంటే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్